ఏడవ శ్లోకం. భవాయనస్త్వం భవ విశ్వభావనా త్వం ఏవ మాతాత సుహృత్పతిః పితా త్వం సద్గురుర్నః పరమం చ దైవతాం యస్యానువ్రత్యా కృతినో బభూవిమా. ఇప్పుడు కృష్ణుడు ద్వారకకు పోయినాడు. ద్వారక లోపల కూడా ఇంకా ఆ పొలిమేరలో వీళ్ళందరూ ఇట్లా కృష్ణుడిని గ్లోరిఫై చేసి వెల్కమ్ చేస్తున్నారు. ద్వారకావాసులందరూ కూడా, ఓ విశ్వభావన, నీవే మా జననివి, శ్రేయోభిలాషివి, భగవానుడవు, జనకుడవు, ఆధ్యాత్మిక గురుడవు, ఆరాధ్య దేవుడవు అయి ఉన్నావు. నిన్నే అనుసరించడి కారణమున అన్ని విధములా మేము కృతార్థులమైతిమి. కనుక కృతార్థులము అంటే ఏంది? కృతార్థులు అంటే సక్సెస్ఫుల్. మళ్ళా బాగానే ఉంది. నీవే నా జననివి అంటే, జనని అంటే తల్లి. నీవే మా శ్రేయోభిలాషివి, మంచి కోరేవాడివి, వెల్ విషర్. నీవే నా భగవానుడు, మాకు దేవుడివి నువ్వే. నీవే నా జనకుడివి అంటే నీవే నా తండ్రివి. నీవే నా ఆధ్యాత్మిక గురువుడవు, నువ్వే మాకు స్పిరిచువల్ మాస్టర్. నీవే మాకు ఆరాధ్య దేవుడవు అయి ఉన్నావు. పూజించుకో ఉండేటువంటి ఒక భగవంతుడివి నీవే. నిన్నే అనుసరించడి కారణమున అన్ని విధముల, కొన్ని దాంట్లలో కలిసి వచ్చింది నాకు, కొద్దిగా భక్తి చేస్తాండి కాదు, అన్ని విధముల నిన్నే అనుసరించడి కారణమున అన్ని విధములా మేము కృతార్థులమైతిమి. అంటే అన్ని రకాలుగా మేము విజయం పొందినామయ్యా. బై ఫాలోయింగ్ ఇన్ యువర్ ఫుట్ స్టెప్స్ వీ హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవరీ రెస్పెక్ట్. త్వం సద్గురుర్నః పరమం చ దైవతాం యస్యానువర్తత్య కృతినో బభూవిమా. ఇన్ ఎవరీ రెస్పెక్ట్, అన్ని విధాలుగా మేము గెలిచున్నాము, అన్ని విధాలుగా మేము విజయం సాధించినాము. ఇప్పుడు క్వశ్చన్ రావాలి అందరికీ, ఎన్ని విధాలుగా మనం గెలిచినాం? భగవంతుని వేడుకుంటా అండి. ఓడిపోవడం కూడా, చాలా ఓటములు కూడా మనము పొందుతున్నాం కదా, చాలా రకాలుగా ఇబ్బందులు కూడా మనం పడుతున్నాం కదా, చాలా రకాల అయిన అవమానాలు కూడా మనము అనుభవిస్తున్నాం కదా. మళ్ళా ఎవరీ రెస్పెక్ట్ అంటే అన్ని పరిస్థితుల్లోనూ మేము కృతార్థులమైతిమి, అన్ని విధముల, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ వీఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. ఎందుకంటున్నారు వాళ్ళు అంటే, ఒక బేసిక్ ప్రిన్సిపల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి బేసిక్ ప్రిన్సిపల్ అంటే, కష్టాలు పడు, సుఖాలు పడు, దుఃఖం అనుభవించు, సుఖం అనుభవించు. నీ పరిస్థితి బాగా ఉంది, బాగా లేదు, అదన్నీ కూడా ఒకనాడు నేను కన్ను మూసేటప్పుడు నాతో పాటు వెళ్ళిపోతాయి. ఆ సంఘటనలు అన్నీ కూడా బాగా అనుభవించుండొచ్చు, బాగా ఏడ్చిండొచ్చు, బాగా గడిపిండొచ్చు, బాగా ఇబ్బందులు పడిండొచ్చు. నేను ఆఖరి శ్వాస వదిలినప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి నా దగ్గర నుంచి. నేను ఏదో ఏడుస్తా జీవితాన్ని గడిపిన కొన్ని సంఘటనలు, ఆనందంగా జీవితాన్ని గడిపిన కొన్ని సంఘటనలు, ఎట్లా గడిపినా సరే ఆ సంఘటనలప్పుడు భగవంతుని గుర్తు చేసుకున్నావా? ఆనందంగా ఉండవు, అబ్బా దేవుడా ఎంత ఆనందంగా ఉందో. బాగా దుఃఖంగా ఉంది, దేవుడా నువ్వే దిక్కు. బాగా టెన్షన్గా ఉంది, భగవంతుడా నువ్వే దిక్కు. బాగా ఉత్సాహంగా ఉంది, భగవంతుడా చాలా ఉత్సాహంగా ఉంది. సో పడిన టెన్షన్లు ఆఖరి శ్వాస నేను వదిలినప్పుడు వెళ్ళిపోతాయి. పడిన భయాలు ఆఖరి శ్వాస నేను వదిలినప్పుడు వెళ్ళిపోతాయి. పడిన కష్టాలు ఆఖరి శ్వాస నేను వదిలినప్పుడు వెళ్ళిపోతాయి.
అనుభవించిన సుఖాలు ఆఖరి శ్వాస నేను వదిలినప్పుడు వెళ్ళిపోతాయి. కానీ ఆయా పరిస్థితులప్పుడు భగవంతుడా చాలా ఆనందంగా ఉందయ్యా, భగవంతుడా కృష్ణ చాలా బాధగా ఉంది, కృష్ణ చాలా దిగులుగా ఉంది, కృష్ణ చాలా భయంగా ఉంది. ఆ సంఘటనల పైన మనము కృష్ణుడిని తలుచుకొని ఉంటాం కదా. ఆఖరి శ్వాస వదిలినప్పుడు ఆ సంఘటనల ప్రభావం అంతా వెళ్ళిపోయినా ఆ పైన తలుచుకునేటువంటి ఒక కృష్ణుడిని తలిచినటువంటి ఒక సుకృతి మాత్రం నాతో పాటే వస్తుంది. ఆ సుకృతిది నన్ను ఎక్కడికో తీసుకుపోతుంది. సంఘటనలన్నీ వెళ్ళిపోయినాయి. జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు, జీవితాంతం దుఃఖంగా ఉండొచ్చు, సగం ఆనందం సగం దుఃఖంగా ఉండొచ్చు. కొంతమంది 25% ఇది 75% అది, లేదా 75% దుఃఖము 25% అన్నాను. ఎట్లయినా సరే ఎవరి రేషియో వాళ్ళది, ఎట్లయినా సరే అవన్నీ ఆఖరి శ్వాస వదిలినప్పుడు వెళ్ళిపోతాయి, అన్నీ పోతాయి. ఆనందంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా, సుఖంగా ఉన్నా బాధలో ఉన్నా, భగవంతుడిని తలిచినటువంటి ఒక్కటి మాత్రం ప్రతిదీ కౌంట్ అయ్యి నేను ఆఖరి శ్వాస వదిలినా కూడా ఒక అల్గారిథం రన్ అవుతుంది. ఆ అల్గారిథం దేని ద్వారా రన్ అవుతుందంటే ఎటర్నల్గా ఎన్నిసార్లు తలిచినావు నువ్వు, ఆ తలిచిన దాన్ని బట్టి నన్ను ఉన్నత లోకాలకి తీసుకుపోతుంది, వైకుంఠానికి తీసుకుపోతుంది. సో ప్రతి అడుగులో మనల్ని సక్సెస్ వైపు నడిపించేది ఏంటంటే భగవంతుని తలుచుకోవడం. సో ఏడుస్తున్నాము, ఎవరు ఓదార్చే దిక్కు కూడా లేదు, ఏడుస్తే ఏడ్చిమి, అది కూడా సక్సెస్సే భగవంతుని తలుచుకొని ఏడుస్తే. సరే ఆనందంగా ఉత్సాహంగా గంతులేస్తున్నాము, ఏదో టైం బాగుంది, అన్ని కలిసి వచ్చినాయి, దాంట్లో కూడా ఏదో భగవంతుని తలుచుకొని గంతులేస్తే అది సక్సెస్సే. లేకపోతే ఏడుపు ఫెయిల్యూరే, నేను గంతులేసి సెలబ్రేట్ చేసుకుంటానే విజయం ఫెయిల్యూరే, రెండు వెళ్ళిపోతాయి. అందుకే ఉండే టైంలో వీ షుడ్ టేక్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద బ్యాడ్ బార్గెన్. అంటే ఉండే పరిస్థితుల్లో ఉండేది ఇది, నా చేతుల్లో లేవు, కొన్ని దుఃఖాలు వస్తాయి, కొన్ని సుఖాలు వస్తాయి, చెప్పొస్తున్నాయా? ఎవరు కోరుకుంటారు కష్టాలు రావాలని చెప్పి? ఎందుకు వస్తున్నాయి? ఎవరు కోరుకుంటారు? మనసులో ఏదో కొద్దిగా బాధ, మనసులో కొద్దిగా దిగులు, ఇవన్నీ రావాలని చెప్పి వస్తున్నాయి కదా. సో మన కంట్రోల్లో లేవు, వస్తాయి. కానీ ఉండే ఏ పరిస్థితినైనా కూడా విజయవంతం చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఏ పరిస్థితులైనా కానీ ఏడుస్తాండు, నవ్వుతాండు, ఆనందంగా ఉండు, బాధగా ఉండు, లోన్లీగా ఉండు, లేదా అందరితో ఉండు, కృష్ణ 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 అని తలుచుకుంటా ఉంటే అన్ని పరిస్థితులు విజయవంతమైనట్లే. చిన్న తప్పక అనలే మనము. ఒకసారి కృష్ణ అన్నామంటే అది మహత్ వైభవం. అది అప్పుడప్పుడు తలిచినటువంటి ఒక కృష్ణనామము తెలియకుండానే అందరూ ఒక 99.99% మంది చనిపోయేటప్పుడు రిటాలియేట్ అవుతారు. ఆ ముందర చూసుకుంటే ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, చుట్టారుతో 100 మంది 1000 మంది ఉంటారు, ఒక్కటి కూడా రాదు వీళ్ళతో పాటు. అదే భక్తుడు ఆఖరి శ్వాస వదిలేటప్పుడు ఇవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంత డబ్బులో ఆస్తులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇన్నిసార్లు కృష్ణ 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 అని చెప్పి తలిచినాడు కదా, ఆ సుకృతి ఆ వ్యక్తితో పాటు ఆనందంగా వస్తుంది. ఆ సుకృతిని పట్టుకొని ఆ కృష్ణుడిని తలుచుకునేటువంటి ఒక భావనని గట్టిగా పట్టుకొని ఆ పైన లోకాలకి వెళ్ళిపోతాడు. ఆ కృష్ణుడిని తలుచుకునేటువంటి ఒక భావనని ఆ వ్యక్తి ఎప్పుడైతే పట్టుకొని ఉంటాడో, ఆ పట్టుకునేటువంటి ఒక కృష్ణుడి భావన నిన్ను ఎక్కడా ఆపనీదు. ఆ కృష్ణుడిని తలుచుకునేటువంటి ఒక సుకృతి నువ్వు పట్టుకొని పోతున్నావు కదా, ఒక అనంతకోటి విశ్వాల్లో ఆ సుకృతిని ఆపేటువంటి ఒక శక్తి ఏది లేదు. అది నేను మధ్యలో ఏ ఆటంకం లేకుండా, ఏ మధ్యలో ఎటువంటి యొక్క అపోజిషన్ లేకుండా
డైరెక్ట్గా మనల్ని వైకుంఠానికి చేరుస్తుంది. సో ఏ పరిస్థితులైనా ఉండొచ్చు. ఒక్కొక్కరికి అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేము, అన్నీ ప్రతికూలంగా ఉంటాయని చెప్పలేము. ఎట్లయినా ఉండొచ్చు. ఎవరి ఇండివిజువల్ హ్యాస్ హిస్ ఓన్ డెస్టినీ. కానీ ఏ పరిస్థితులైనా తలుచుకుంటా ఉంటున్నామంటే భగవంతుడిని, అన్ని పరిస్థితులు మనం గెలుస్తూ వచ్చినట్లే. అట్లా ఉన్నప్పుడు అన్ని పరిస్థితులు గెలుస్తూ వస్తే ఈ ఆఖరి శ్వాస వదిలిన తర్వాత పర్మనెంట్గా మనం గెలుస్తాం. ఆ గెలుపు పొద్దున లేచిన దగ్గర నుంచి మొదలు కావాలా, రాత్రి పడుకునేంత వరకు ఆ గెలుపు కొనసాగాల. రోజు రోజు గెలుస్తూ ఉండాలి. ఏంటి గెలచడం అంటే, ఆఫీసులో బాగా పేరు వచ్చింది కృష్ణ, ఆఫీసులో పేరు రాలేదు, ఓకే కృష్ణ. ఏ రకంగా అయినా సరే, కృష్ణ అనో, రామ అనో, గోవింద అనో, లేదా ఆయనకు సంబంధించిన కీర్తనో, లేదా ఆయనకు సంబంధించిన శ్లోకానో, నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. ఏ రకమైన తన ఇష్టమైనటువంటి ఒక నామమైనా సరే, రోజు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు గెలుస్తూ వస్తే, ఈ గెలుపు రోజు కొనసాగిస్తే, ఈ గెలుపు వారాలు, నెలలు, సంవత్సరాలు, చాలా సంవత్సరాలు మనం బతుకున్నన్ని రోజులు కొనసాగిస్తే, చనిపోయిన తర్వాత ఈ గెలుపే మనల్ని పర్మనెంట్గా గెలిచేలాగా చేస్తుంది. ఎవరంటున్నారు ఈ మాట? సాక్షాత్తు అక్కడ ఉండేటువంటి ఒక ద్వారకా వాసులు అంటున్నారు. నిన్నే అనుసరించడి కారణమున అన్ని విధములా మేము కృతార్థులమైతిమి, విజయము సాధించితిమి, విక్టరీ, సక్సెస్. కనుక నిరంతరము నీ కరుణతో మమ్ము అనుగ్రహింపమని మేము ప్రార్థించుచున్నాము. సర్వశుభదాయకుడైన శ్రీకృష్ణ భగవానుడు విశ్వ సృష్టికర్త అయిన కారణమున మంచివారందరి శుభము కొరకై యోచన కావించును. తన మంచి ఉపదేశమును అనుసరింపమని అతడు ధర్మాత్ములైన వారందరికీ ఉపదేశమును కావించును. వారు ఆ విధముగా వనరించిన జీవితమునందలి అన్ని రంగములందు కృతజ్ఞులు కాగలరు. ఇంత గొప్ప మాట మళ్ళా చెప్తున్నాడు. కృష్ణుడు చెప్పినట్లు వింటే ప్రతి రంగమున మీరు కృతజ్ఞులైతారయ్యా, అంటే ప్రతి రంగమున సక్సెస్ సాధిస్తారు మీరు అని చెప్పి. ఇప్పుడు బాగా నా ప్రయత్నం నేను చేసి ఓడిపోయినా, అది సక్సెస్సే. కృష్ణుని తలుచుకుంటా నా ప్రయత్నం నేను చేసి ఓడిపోయినా, అది సక్సెస్సే. సో డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే, మనకేం కావాలో అది రావడం కాదు, మన ప్రయత్నం మనం చేయడము, సాయి శక్తుల, అదే సక్సెస్. మన పాలిట మనం సక్సెస్ కావాలా. ఆ బయట కనిపించే నలుగురికి విజయాన్ని సూచించే సక్సెస్ అనేది అది దేవుడి ఇష్టం. ఆ రిజల్ట్ అనేది మనకి అనుకూలంగా వస్తుందో ప్రతికూలంగా వస్తుందో, నా ప్రయత్నం నేను సంపూర్ణంగా చేసినామంటే సక్సెస్. వీళ్ళు అంటున్నారు, తన మంచి ఉపదేశమును అనుసరించుచు అతడు ధర్మాత్ములైన వారందరినీ ఉపదేశము కావించును. వారు ఆ విధముగా వనరించుటయే జీవితమునందలి అన్ని రంగములందు కృతకృత్యులు కాగలరు. అతనిని తప్ప వేరొక దేవతలను అర్చింప నవసరము లేదు. అతను సర్వశక్తిమంతుయుడు. ఇప్పుడు కొన్ని ఫస్ట్ చాలా రోజుల కింద కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. గుళ్ళోకి పోతే 10 మంది దేవుళ్ళు ఉంటారు. ఏ దేవుడిని ఏం ముక్కాలా? ఈ దేవుడి దగ్గర అవి కోరుకున్నాం కదా, ఈ దేవుడి దగ్గర ఇంకోటి కోరుకుందాము. ఈ దేవుడి దగ్గర ఆల్రెడీ అది కోరేసినాం కదా, ఈ దేవుడి దగ్గర ఇంకోటి కోరుకుందాం, ఒక్కొక్కటి పెడదాం అని మనం ఏదో తెలివైన వాళ్ళం అని చెప్పి ఏదో కోరుకునే వాళ్ళం. సరే, తప్పేం లేదు. కానీ ఈ కృష్ణుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కడి దగ్గరే అన్నీ కోరుకోవచ్చు, మిగతా వాళ్ళ దగ్గర ఏమి కోరుకోవాల్సిన అవసరం లేదు. కృష్ణుడు దగ్గరకు వచ్చిన తర్వాత అది కోరుకునే అవసరం కూడా యాక్చువల్గా లేదు. మనసులో తలచింటన్నీ ఆయనకు తెలుస్తుంది. లేదు, మన తృప్తి కొరకు ఏదైనా కోరుకోవాలంటే కోరుకోవచ్చు. కానీ కృష్ణుడి దగ్గర మళ్ళీ అందరి దగ్గర పోయి మళ్ళీ అంతా మన కోరికలు ఏదో పంచి ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పచెప్పాల్సిన అవసరం లేదు. సో గుళ్ళో అందరూ ఉన్నారు, దేవీ దేవతలు అందరూ కూడా. మధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు.
కోరుకోవాల్సిందైనా మంచి చెడ్డ అడగాల్సింది ఎవరి దగ్గర? శ్రీరామచంద్రమూర్తి దగ్గర. వీళ్ళంటున్నారు అదే మాట. తన చరణ కమలమును ఎడ మనసును చూపెడి అనుకుదో అన్ని రంగములకు అతనిని తప్ప వేరొక దేవతను అర్చింప అవసరము లేదు. అతడు సర్వశక్తిమంతుడు. తన చరణ కమలముల ఎడ మనము చూపెడి అనకువచే ఆ దేవదేవుడు సంతుష్టుడైనచో భౌతిక ఆధ్యాత్మిక జీవనము రెండిటినీ విజయవంతంగా నిర్వహించుటూ అవసరముగు అన్ని రకములైన ఆశీర్వాదములు నొసగును. సరే, భక్తి పెరుగుతుంది, బాగానే ఉంది. మళ్ళీ నా ఉద్యోగం పరిస్థితి ఏంది, నా కుటుంబం పరిస్థితి ఏంది, నా ఆర్థిక పరిస్థితి ఏంది, నా సమాజంలో నా పరిస్థితి ఏంది? ఆధ్యాత్మికంగా భక్తి పెరుగుతుంది కాదనట్లే. మెటీరియలిస్టిక్గా కూడా మంచి చెడ్డ ఎట్లా హ్యాండిల్ చేయాలనే బుద్ధిని, అక్కడ పరిస్థితుల ప్రకారము ఎట్లా బిహేవ్ చేయాలనే తెలివితేటల్ని, అవకాశాన్ని భగవంతుడే ఇస్తాడంట. అంటే భక్తితో పాటు నా ఉద్యోగాన్ని ఎట్లా చూసుకోవాలా, కుటుంబాన్ని ఎట్లా చూసుకోవాలా, బయట సోషల్గా నేను ఎట్లుండాలా, పక్కింటోడితో ఎట్లా మాట్లాడాలా, బంధువులతో ఎట్లా మాట్లాడాలా, ఇవన్నీ తెలివితేటలు, దీనికి కావాల్సినటువంటి యొక్క సపోర్టు, అవకాశము అన్నీ కూడా ఆయన ఇస్తాడంట. అంటే ఆధ్యాత్మికతతో పాటు భౌతికాన్ని కూడా చూసుకుంటాడంట. అంటే ఇప్పుడు ఒక మిలిటరీ వాడు ఉన్నాడు. ఆ మిలిటరీ వ్యక్తి ఆ మిలిటరీకి పోయినప్పుడు అక్కడుండే మొత్తం క్వార్టర్స్ అన్నీ ఫ్రీ, అన్నీ చూసుకుంటారు. కానీ ఆ మిలిటరీ వ్యక్తి వెకేషన్కి పోయేటప్పుడు ఆ ట్రైన్ టికెట్లు, ఇంటికి పోయినాక ఆ ఇంట్లో ఉండేదానికి ఆ సరుకులు, ఆ ఇంటి రెంటు అవన్నీ కూడా చూసుకుంటారు. అక్కడ ఉండే క్వార్టర్స్తో పాటు ఇక్కడ కూడా ఒక క్వార్టర్స్ ఇస్తారు ఫ్యామిలీకి. సో నీ భక్తి ఇంకా అది సంబంధం లే, నీ భక్తి మేము చూసుకున్నాం బాగానే ఉంది, మిగతా సంబంధం లే కాదు. భౌతికము ఆధ్యాత్మికము రెండు భగవంతుడు చూసుకుంటాడంట ఆయన తలుచుకోవడం ద్వారా. తన చరణ కమలముల ఎడ మనము చూపెడి అనుకువచే ఆ దేవదేవుడు సంతుష్టుడైనచో భౌతిక అంటే మెటీరియలిస్టిక్గా, ఆధ్యాత్మిక స్పిరిచువల్గా జీవనమును రెండిటినీ విజయవంతముగా నిర్వహించుటకు అవసరముగు అన్ని రకములైన ఆశీర్వాదములు నొసగుడును. ఆశీర్వదిస్తాడు రెండు రకాలుగా. భక్తిలో ముందరికి ఎట్లా పోవాలా? ఆ భక్తిలో ముందర పోవాలంటే ఒక ఇంట్లో ఉండాలా, ఒక కుటుంబం ఉండాలా, తినాలా, మంచి చెడ్డ బయట తిరగాల, ఆ అవకాశాలని, ఆ ఆశీర్వాదాలని కూడా ఇస్తాడంట. ఆధ్యాత్మిక పరిధి సాధించుటకై భగవానునితో మనకు గల నిత్య సంబంధమును అవగతమును చేసుకొనుటకు మానవ జన్మ చక్కని అవకాశమై ఉన్నది. ఆ దేవదేవునితో మనకు గల సంబంధము నిత్యమైనది. అది త్రెంపబడుట కానీ నశింపబడుట కానీ జరగదు. నిన్ననే వింటాను నేను అసలు వేరే చోట. ప్రభుపాదుల వారు ఎవరిని కూడా అసలు మాట విన్నా చెప్పింది చేయకున్నా చేసినా ఏదో చాస్టైజ్ చేసి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ ఎవరిని వదిలిపెట్టాడంట. ఒక్కోసారి కొంతమంది ఇస్కాన్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే చాలా రిక్వెస్ట్ చేస్తాడు, వద్దు పోవద్దు, మీరు బయట తట్టుకోలేరు, బయట చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు, ఏదో అట్లా ఇట్లా అడ్జస్ట్ అయ్యి ఇక్కడే ఉండండి. ఇంకొక వ్యక్తి టెంపుల్ నుంచి వెళ్ళిపోతాడనమాట. పాపం ఫుల్ టైం డివోటీ, వెళ్ళిపోయి ఎక్కడుంటాడు అని చెప్పి మళ్ళీ విచారిస్తే అక్కడెక్కడో రైల్వే స్టేషన్లో ఉంటాడంట. పిలిపిస్తాడు మళ్ళా. అంతో ఇంతో ఉంటాయి చిన్న తప్పక ఏదో గొడవలు లోపల కూడా, అడ్జస్ట్ అయిపోయి ఉండు, మంచి ప్రసాదం తీసుకోవచ్చు, మంచిగా వినొచ్చు, భక్తి చేసుకోవచ్చు. ఆ కొద్దిపాటి దాంట్లోకి మనసు విరిచేసుకొని ఎక్కడికో పోయి ప్రసాదం ఉండదు, ఎక్కడో ఉండాల్సింది వస్తుంది, చాలా ఇబ్బంది పడతావు. వద్దు, అన్ని విధాలుగా నీకు కష్టమే ఉంటుంది. అంతో ఇంతో కొద్దిగా అడ్జస్ట్ అయిపోయి ఇక్కడే ఉండు. ఎవరిని వదిలిపెట్టేవాడు కాదంట. వాళ్ళు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు ఇన్ని గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవడిని దూరం పంపించేవాడు కాదంట. ఇంకా భగవంతుడి యొక్క భక్తుడే ఎట్లుంటే భగవంతుడు, మనము ఒక ప్రాణి తల్లి కడుపులో ఉన్నప్పుడు బీజం పడుతుంది. ఫస్ట్ ఆ తల్లి కడుపులో గర్భంలోకి చేరేది ఆ జీవాత్మ కాదు, పరమాత్మ. అంటే ముందు భగవంతుడు పోయి కూర్చుంటాడు, దాని తర్వాత జీవాత్మ పోయి కూర్చుంటుంది.
ఆ తల్లి గర్భంలో. పిల్లవాడు పుడతాడు, పెద్ద అవుతాడు, ఇంకా పెద్ద అవుతాడు, వృద్ధాప్యంలోకి వస్తాడు. ఆ తర్వాత ఎప్పుడో శరీరం వదిలిపెడతాడు చాలా వృద్ధుడైన తర్వాత. దాని తర్వాత ఫస్ట్ వెళ్ళిపోయేది ఎవరంటే పరమాత్మ కాదు, జీవాత్మ. జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్ళిపోయేది ఎవరంటే పరమాత్మ. సో ఫస్ట్ వచ్చింది ఎవరు? పరమాత్మ. మళ్ళీ వచ్చింది జీవాత్మ. ఫస్ట్ వెళ్ళిపోయింది ఎవరు? జీవాత్మ. మళ్ళీ వెళ్ళిపోయేది ఎవరు? పరమాత్మ. సో ఎన్నెన్నో చేసింటాం దుర్మార్గాలు, ఎన్నెన్నో చేసింటాం మోసాలు, దానివల్ల ఎన్నెన్నో కొన్ని అట్లా ఇట్లా కొన్ని ఏదో మంచి కూడా చేసింటాం. ఏదో బ్యాలెన్స్డ్గా మళ్ళీ ఏదో మంచి జనం ఏదో వచ్చింది. ఇప్పుడు నా మాట అస్సలు వినలే, వీళ్ళ ప్రకారం పోయినాడు అని వదిలిపెట్టిపోతాడు. అప్పుడు పూర్తి దుర్మార్గం చేసినటువంటి వాళ్ళతో పాటు కూడా ఆయన పోతాడు, పూర్తి మంచి చేసినటువంటి వాళ్ళతో కూడా ఆయన పోతాడు. కొద్దిగా దుర్మార్గము కొద్దిగా మంచి చేసినా కూడా ఆయన వాళ్ళతో పోతాడు. సో పుట్టినప్పుడు సరేనయ్యా, పోయేటప్పుడు సరేనయ్యా, మిగతా టైంలో ఏంది? మిగతా టైంలో కూడా ఎప్పుడూ ఉంటాడు ఆయన మనతో పాటే. మన సొంత మనుషులు కొద్దిగా మరీ ఇబ్బంది ఏమన్నా మనం కలిగిస్తేనో, వాళ్ళు మనం ఇబ్బందులు పాలు చేస్తేనో కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటామేమో, ముఖం చూపించేదానికి అంత మనసు రాకపోవచ్చేమో. కానీ ఈయన ఎంత దుర్మార్గం చేసినా, ఎంత తిట్టినా, లేదా ఆయన ఎంత లెక్క చేయకపోయినా ఎప్పుడూ వదిలిపెట్టుకోడంట. మాటలన్నీ ఆడే కూర్చొని ఉంటాడు, తిట్టినా ఆడే కూర్చొని ఉంటాడు. అసలు నువ్వు లేవు, నువ్వు ఉంటే ఎన్నెందుకు జరుగుతాయి, ఎన్నెన్ని రకాలుగానో విమర్శలు, ఎన్నెన్ని రకాలుగానో దూషణలు, ఎన్నెన్ని చెప్పినా ఎప్పుడూ ఆ వ్యక్తిని వదిలిపెట్టిపోడంట. ఎప్పుడూ ఆయనతో పాటు లోపల ఉంటూనే ఉంటాడంట. పరమ దుర్మార్గుడు ఎప్పుడు దుర్మార్గం చేసే వాళ్ళని కూడా ఎప్పుడూ చూపెట్టుకొని ఉంటాడంట. సర్లే మాట్లాడలే ఏదో ఒక రోజు అని చెప్పి ఇంకంతో ఇంతో కొద్దిగా అప్పుడప్పుడు తలుచుకొని భక్తి చేసే వాళ్ళని అస్సలు వదిలిపెట్టుకోడు, ఎవరిని వదిలిపెట్టుకోడు, నిరంతరం మనతో పాటే ఉంటాడంట. సరే ఈ జన్మలో ఏదో పుణ్యం వల్ల నాతో పాటే ఉన్నాడయ్యా భగవంతుడు, నెక్స్ట్ జన్మలో నువ్వు నెక్స్ట్ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలెత్తినా మనతో పాటు ఉంటాడు, ఎన్నెన్ని జన్మలెత్తినా మనతో పాటు ఉంటాడు. నేను బాగా పుణ్యం చేసి బాగా భక్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపోతే, ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత నీ హృదయంలో కాదు, నీ కళ్ళ ముందర పర్సనల్గా ఉంటాడు. ఎక్కడ పోయినా ఉంటాడు ఆయన. ఇప్పుడు హృదయంలో ఉన్నాడు, ఒకవేళ భక్తి చేసి వైకుంఠానికి పోతే పర్సనల్గా ఉంటాడు ముందర, వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదు. సో మనతో పాటు ఎప్పుడు ఎక్కడికి పోయినా, ఏ లోకానికి పోయినా, ఏ కష్టం వచ్చినా ఉండేటిది ఒక వ్యక్తి ఎవరయ్యా మనతో పాటు అంటే ఆ పరమాత్మ. ఈ పరమాత్ముడి యొక్క ప్రజెన్స్ని బాగా 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 ఫీల్ కావాలా. ఆ ఫీల్ అయ్యే కొద్దీ ఎట్లో ఒకట ఆ లోపల ఎప్పుడు నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని కనుక మనం తెచ్చుకుంటే, ఒక కల్లో ఏదో కళ్ళు వచ్చింది, ఏదో పూర్తి చీకటి, ఒంటరిగా ఉన్నాను నేను, అందరు వచ్చినారు, ఎవరు లేకుంటే ఏమి, నీతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు కదా లోపల, ఆ వ్యక్తిని పట్టుకో, ఎవడు నేను ఏం చేయలేడు. అన్ని సందర్భాల్లో మన దగ్గర అందరు ఉండరు, ఒక్కోసారి ఒంటరిగా ఉండాల్సింది వస్తుంది, ఒక్కసారి ఒంటరిగా ఎక్కడో మనం ఇరకబోయిన పరిస్థితి ఏర్పడుతుంది, సహాయం చేయని ఎవడూ లేరు అనిపిస్తుంది. ఎవరు లేకపోవడం ఏంది, ఆయన ఉన్నాడు కదా లోపల. సో ఈ ప్రజెన్స్ని బాగా బాగా ఫీల్ అయ్యి అనుభూతి చెందినప్పుడు ఏమవుతుందంటే, ఇన్ కేసు నేను ఎప్పుడో బాగా వృద్ధాప్యము అయిన తర్వాత శరీరం వదిలిపెట్టి పైకి పోయేటప్పుడైనా ఎవరో పట్టుకొని పోతున్నారు నన్ను, అది యమదూతలో విష్ణుదూతలో నాకు తెలియదు, జస్ట్ జనరల్గా చెప్తున్నా, ఏడకో పట్టుకోబోతున్నారు, ఏ లోకాల్లో చూపిస్తున్నారు, ఏదో లోకాలపై నుంచి ఏదో మంచు కొండలు, ఆ పైన ఏదో పర్వతాలు, ఏదేదో లోకాలు కనపడతా పోతున్నాయి. ఎవడు నాకు దిక్కు, ఎవడు ఆ బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళు ఎవరు నాతో పట్టలేరు. పర్లేదు, భయపడాల్సిన అవసరం లే, నీ లోపలే ఒకడు ఉన్నాడు. ఆ ఒక్కడు నువ్వు పైకి పోయేటప్పుడు కూడా ఎక్కడా నిన్ను వదిలిపెట్టిపోడు, తలచినామంటే ఒడిచి కాపాడతాడు. ఆ వ్యక్తి యొక్క ప్రజెన్స్ని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి బాగా. మళ్ళీ ఏం చేయాలి ఫీల్ కావాలంటే, ఆ వ్యక్తిని మనకి దగ్గర చేర్చేదెవరంటే గురువు. ఈ గురువు చెప్పింది బాగా
ఇన్స్ట్రక్షన్స్ విని ఫాలో అయ్యి బాగా బాగా గురువు రాసిన పుస్తకాలు చదివితే అప్పుడు ఆటోమేటిక్గా ఆ గురువు ఆశీర్వాదం వల్ల ఆ భగవంతుడు మనలో ఉన్నాడనే ప్రజెన్స్ బాగా ఫీల్ అవుతాం. ఇప్పుడు అందరి హృదయాల్లో ఆల్రెడీ ఉన్నాడు భగవంతుడు, అందరి హృదయాల్లో ఉన్నాడు. ఇప్పుడేదో తలుచుకుంటున్నాం. ఎంత ఎత్తులో ఉంటాడు, ఎంత పొడుగుంటాడు హృదయంలో పరమాత్మ? 8 ఇంచెస్ ఉంటాడు. ఫస్ట్ సెకండ్ చాప్టర్లో చెప్తాడు, హృదయస్థ పరమాత్మ లోపల ఎంత ఎత్తు ఉంటాడయ్యా అంటే 8 ఇంచెస్ ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు అందరూ మనం వింటున్నాం ఏదో ఫోన్లో ఈ మాటల్ని. మన లోపల కూడా ఆ పరమాత్మ ఉన్నాడు 8 ఇంచెస్ హైట్లో, శంఖ చక్ర గదాధారుడై. ఒక స్వామికి ఏదో తిరుమలలో కట్టేటువంటి ఒక పట్టుపంచ ఆ లోపల ఉండి ఆయన కూడా కట్టుండారు. స్వామికి ఏదో తిరుమలలో వేసేటువంటి ఒక నగలు మన హృదయంలో ఉండే పరమాత్మ కూడా ఒరిజినల్ నగలు వేసిండారు. స్వామికి ఎక్కడో తిరుమలలో పెట్టేటువంటి ఒక కిరీటం మన హృదయంలో కూడా పరమాత్మకి పెట్టుండాడు. ఒరిజినల్ పర్సనాలిటీ 8 ఇంచెస్ హైట్లో మన లోపలనే ఉన్నాడు. ఈ విషయాల్ని ఒక అర్ధగంట మనము ఫీల్ కాగలుగుతున్నాము. ఆ తర్వాత ఏదో బయట పనుల్లో పడి మర్చిపోతున్నాము. కానీ ఎప్పుడు ఆ ప్రజెన్స్ని బాగా ఫీల్ అవుతూ ఉండాలంటే ఒక గురువు ఆశీర్వాదం అనేది అవసరం. ఒక గురువు చెప్పినటువంటి ఒక మాటలని మనము గుర్తు తెచ్చుకునేటప్పుడు కొద్దిగా భగవంతుడిని ఇప్పుడు గురువు శ్రీల ప్రభుపాదుల వారు రాసిన ట్రాన్స్లేట్ చేసిన శ్రీమద్ భాగవతాన్ని చదువుకునేటప్పుడు ఒక అర్ధగంట ఆయన ప్రజెన్స్ని మనం ఫీల్ అవుతున్నాము. ఎవరి ప్రజెన్స్ని? భగవంతుడి ప్రజెన్స్ని హృదయంలో. మళ్ళీ ఒక అర్ధగంట అయిన తర్వాత మళ్ళా మర్చిపోతాం. వేరే పనుల్లో వంట చేసుకోవాలా, ఇంకోటి ఏదో పని చేసుకోవాలా, ఏదో ఉద్యోగం చేసుకోవాలా అని చెప్పి. సో ఆ గురువు ఆశీర్వాదమే మనకి బాగా ఉంటే ఈ పరమాత్మని లోపల ఇప్పుడు మనము ప్రజెన్స్ ఫీల్ అయినటువంటి ఒక భావన ఎప్పటికీ ఫీల్ అవుతూ ఉండొచ్చు. మళ్ళీ ఏం చేయాలా అంటే బాగా ఒక స్పిరిచువల్ మాస్టర్ రాసిన పుస్తకాల్ని చదవాలా, బాగా చదవాలా, మరలా చదవాలా. ఆ చదవడం వల్ల స్పిరిచువల్ మాస్టర్ ప్రభుపాదుల వారు దేని గురించి రాస్తున్నాడు? ఆయన గురించి రాస్తున్నాడా? కృష్ణుడి గురించి రాస్తున్నాడు. సో అట్లాంటి గురువు రాసిన పుస్తకాల్ని బాగా మళ్ళా చదవడం ద్వారా, అంటే చదవడం అంటే ఏంది? ఒక ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకుంటున్నాం, భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం. దానితో గురువు ప్లీజ్ అవుతాడు, ప్లీజ్ అయ్యి ఆశీర్వదిస్తాడు. సాయి శక్తుల నా శిష్యుడు ట్రై చేస్తున్నాడు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అని ఆయన ఆశీర్వదించినప్పుడు భగవంతుడు కూడా తదాస్తు అంటాడు. ఇంకా తదాస్తు అన్నప్పుడు గురువు మాటకి భగవంతుడు వత్తాసు పలికినప్పుడు ఆయనే మనకి శక్తిని ఇస్తాడు. ఎప్పుడూ హృదయంలో పరమాత్మని మనము గుర్తు పెట్టుకొని ఉండేటువంటి ఒక శక్తిని ఆయనే ఇస్తాడు. సో విజయవంతంగా భౌతిక ఆధ్యాత్మిక జీవనములు రెండిటినీ విజయవంతంగా నిర్వహించుటకు అవసరముగు అన్ని రకములైన ఆశీర్వాదములు నొసగుడు. ఆధ్యాత్మిక పరిధిని సాధించుటకై భగవానునితో మనకు గల నిత్య సంబంధమును అవగతమును చేసుకున్నట్టుకు మానవ జన్మ చక్కని అవకాశమై ఉన్నది. ఈ ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు మనం చదవగలుగుతాం. కుక్కలు చదవలేవు, నక్కలు చదవలేవు, పిల్లులు చదవలేవు, మనిషే చదవగలుగుతాడు. మనకే ఇచ్చినారు అవకాశం. మనమే శ్రీమద్ భాగవతం చదవగలుగుతాం, మనమే శ్రీమద్ భాగవతం వినగలుగుతాం. సో ఒక ఆధ్యాత్మికంగా ఎదిగి అత్యున్నతమైన లోకమైన వైకుంఠానికి పోయే అవకాశం ఒక మానవ జన్మకే ఉంది. ఆ నిత్య సంబంధం అవగతమును చేసుకున్న మానవ జన్మ చక్కని అవకాశమై ఉన్నది. ఆ దేవదేవునితో మనకు గల సంబంధము నిత్యమైనది. అది త్రంపబడుట కానీ నశింపబడుట కానీ జరగదు, ఎప్పటికీ ఉంటుంది సంబంధం. ఇప్పుడు నేను ఈరోజు చదవలే, ఈ నెల తర్వాత ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతున్నా, నెల తర్వాత అయినా కూడా మనం ఆ సంబంధాన్ని అవగతం చేసుకోవచ్చు. ఎప్పుడూ లోపలే ఉంటాడు. ఆ చూసేటువంటి ఒక దృష్టి ఎప్పుడు చదువుతామో ఒక పుస్తకాన్ని అప్పుడు మనకి ఆయన ప్రజెన్స్ మనం ఫీల్ కావచ్చు. ఎప్పుడు ఓపెన్ చేస్తామో శ్రీమద్ భాగవతం అప్పుడు ఆయన ప్రజెన్స్ మనం ఫీల్ కావచ్చు. అంటే ఆయన ఎప్పుడూ ఉన్నాడు, నేను ప్రజెన్స్ ఫీల్ అవ్వట్లేదు అంతే. లేదు నేను ఎప్పుడు ప్రజెన్స్ ఫీల్ అవ్వాలనుకుంటున్నాను, ఎవరు వద్దన్నారు? హ్యాపీగా పైనే పెట్టుకో ఒక పుస్తకాన్ని, అత్యద్భుతంగా ఉంటాయి పుస్తకాలు కూడా.
ఆ పైన అందమైన రాధా గోవిందుల ఫోటో ఉంటాయి, శ్రీ మహావిష్ణువు ఫోటో ఉంటుంది. ఆ పుస్తకాన్ని పైనే పెట్టి అప్పుడప్పుడు చదువుకుంటాడు, ఎప్పుడూ చూస్తాడు, అప్పుడప్పుడు తలుచుకుంటాడు, ఎప్పుడూ కూడా పక్కనే ఒక పుస్తకం ఉందని చెప్పి ఒక ధైర్యాన్ని అనుభవిస్తాడు. ఎవరు వద్దన్నారు? సో ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ కూడా మన ప్రజెన్స్ ఫీల్ అవుతుండొచ్చు, లేదా అప్పుడప్పుడు కూడా ఫీల్ అవుతుండొచ్చు. ఆయనైతే ఎప్పుడు ఉంటాడు. సో ఆ ఆధ్యాత్మిక పరిధి సాధించుటకై భగవానునితో మన గల నిత్య సంబంధమును అవగతమును చేసుకున్నట్టుకు మానవ జన్మ చక్కని అవకాశమై ఉన్నది. ఆ దేవదేవునితో మనకు కల సంబంధమును నిత్యమైనది. అది త్రంపబడుట కానీ నశింపబడుట కానీ జరగదు. కేవలము కొలది సమయమున అది మరుపునకు రావచ్చును, కొన్నిసార్లు మర్చిపోవచ్చు. కానీ మనము ఆ భగవానుని ఉపదేశములను అనుసరించచో అతని కరుణచే అది తిరిగి వ్యక్తము కాగలదు. సర్వదేశ కాలములకు సంబంధించిన శాస్త్రములందు అట్టి భాగవతోపదేశములు వెల్లడి చేయబడుచున్నది. ఏ కాలములో అయినా సరే, ఏ మాసములో అయినా సరే, ఏ ప్రదేశంలో అయినా సరే, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆ భగవంతుడి ప్రజెన్స్ని మనం ఫీల్ కావచ్చు. అందుకే ఎప్పుడు కృష్ణుడికి సంబంధించింది ఒకటి ఎప్పుడు క్యారీ చేయాలా. శ్రీమద్ భాగవతం చిన్న బుక్ క్యారీ చేయి, లేదంటే ఒక జపమాల క్యారీ చేయి. ఏదో లోపల ఉంది ఆ ప్రజెన్స్ ఫీల్గా అలవాటు చేసుకోవాలా. కొద్దిగా అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం వస్తుంది.